హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం టైమ్ వర్క్ షీట్స్ చూద్దాం. ఇక్కడ వర్క్ షీట్ 1 సబ్ టాపిక్ వచ్చేసి ఏఎం అండ్ పిఎం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద టేబుల్. స్టార్టింగ్ టైం ఇచ్చారు, ఎండింగ్ టైం ఇచ్చారు, మనం డ్యూరేషన్ ఎంతో చెప్పాలి. సో 3 AM నుంచి 11 AM వరకు ఎంత అంటే, సో 3, ఇక్కడ 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఎంత టైం? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఎన్ని అవర్స్ ఉంది ఇక్కడ అంటే 8 hours. సో 10 నుంచి 4 PM వరకు అంటే 10, 11, 12, 13, 13 అంటే 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6. సో డ్యూరేషన్ ఎంతమ్మా ఇక్కడ? 6 hours. సో 10:40 నుంచి 3 hours 45 minutes డ్యూరేషన్. అంటే మనం యాడ్ చేసాం అనుకో, 10, 11, 12, తర్వాత 1 కదా, 1 hour. సో ఇక్కడ 40, 45 అంటే మొత్తం 85 minutes, అంటే 1 hour 25 minutes కదా. సో ఇక్కడ చూడండి, 11, 12, 1, 2, ఇంకా 25 minutes. సో 2:25 PM అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 5 hours నుంచి డ్యూరేషన్ 7 hours 20 minutes, అంటే 5కి 7 కలిపితే మనం ఇట్ ఈస్ 12. సో 12:20 AM అంటే మిడ్ నైట్ అనమాట. సో ఇంకొకలాగా అంటే మనం 0.20 AM అని కూడా రాయొచ్చు. సెకండ్ వన్, fill in the blanks. Dash months is equals to 1 year, 12 months. 60 minutes is equals to 1 hour. Dash minute is equals to 60 seconds, అంటే 1 minute is equals to 60 seconds. 7 days is equals to 1 week. Third question, draw the hour and minute hands on the clock to the represented time. 11 hours అన్నారు. సో అవర్స్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 11 దగ్గర ఉండి, మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంటారు. దిస్ ఇస్ 11 hours. నెక్స్ట్ 4 hours 30 minutes, అంటే అవర్స్ హ్యాండ్ మనకి 4కి 5కి మధ్యలో ఉండి, మినిట్స్ హ్యాండ్ 6 దగ్గర ఉంటారు. సో దిస్ ఈస్ 4 hours 30 minutes. 1 hour అవర్స్ హ్యాండ్ 1 దగ్గర, మినిట్ హ్యాండ్ 12 దగ్గర. నెక్స్ట్ 7 hours 45 minutes, అంటే ఇది కొంచెం 8కి దగ్గరగా ఉండాలి. అవర్స్ హ్యాండ్ 45 కదా, సో మినిట్స్ హ్యాండ్ 9కి దగ్గరగా ఉండాలి. సో దిస్ ఈస్ 7:45. Fourth one, convert the 12 hours time into 24 hours time. సో 12 hours టైంను మనం 24 hours-కి చేంజ్ చేయాలి అంటే ఏఎం ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి, పిఎం ఉన్నప్పుడు మాత్రం మనం +12 చేయాలి. ఓకే, సో 11:25 AM అంటే 24 hours-లో కూడా 11:25 AM అవుతుంది. 9 AM కూడా 9 AM అవుతుంది. 11:25 PM అంటే 11కి మనం 12 కలపాలన్నమాట. సో ఇట్స్ 23:25. పిఎం ఏమి ఉండదన్నమాట ఇక్కడ, ఇది ఏం రాయక్కర్లా 24 hours టైంలో. సో 9:45 PM, 9కి మనం 12 కలిపితే 21. సో 21:45 ఇలా మనం రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కన్వర్ట్ ద 24 hours టైమ్ ఇంటూ 12 hours టైం. 24 hours-ని మనం 12 hours-గా కన్వర్ట్ చేయాలి అంటే 12 కన్నా ఎక్కువ ఉంటే 12ని సబ్ట్రాక్షన్ చేస్తాం, 12 కన్నా తక్కువ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో 13:50 అంటే మనం ఇక్కడ 12 కన్నా ఎక్కువ ఉంది కదా, సో 12 మనం తీసేయాలి పిల్లలు. 150. ఓకే,
ఇది ఏఎం అనమాట. 9:25. సో 9:25 12 లోపే ఉంది, ఏం చేయక్కర్లేదు. ఏఎం. 3:15 కూడా మనకి 12 కన్నా తక్కువే ఉంది కదా. సో 3:15 AM. 20:27 మనం 20:27లో నుంచి 12ని తీసేస్తే 8:27. సో 20 అన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అది పిఎంఏ అవుతుంది. ఇది కూడా 1:50 PM ఫస్ట్. Worksheet 2, subtopic AM and PM. First question, a bus left from Avanigadda at 7:40 AM if it took 2 hours 20 minutes to reach Vijayawada. అవనిగడ్డ నుండి విజయవాడ రావడానికి 2 hours 20 minutes టైం పట్టింది. అట్ వాట్ టైమ్ డస్ ఇట్ రీచ్ విజయవాడ? అయితే విజయవాడ ఎన్నింటికి వచ్చింది? సో ఇక్కడ 7:40కి 2 hours 20 minutes మనం యాడ్ చేయాలి. స్టార్టింగ్ టైమ్ ఆఫ్ బస్ 7:40 AM. సో జర్నీ టైం వచ్చేసి 2 hours 20 minutes. సో విజయవాడ రీచ్డ్ టైం లేదా రీచ్డ్ టైం అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. విజయవాడ రీచ్డ్ టైం అంటే ఎడిషన్ చేయాలి. చూడండి ఇక్కడ 7 + 2 9 hours, 40 + 20 అంటే 60 minutes. అయితే 60 minutes కూడా 1 hour కదా. సో మొత్తానికి మనకి 10 AM వచ్చింది అనమాట బస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బిందు స్టార్టెడ్ హర్ హోంవర్క్ at 7 PM. షీ ఫినిష్డ్ ఇట్ బై 8:45 PM. 7కి స్టార్ట్ చేసి 8:45కి ఎండ్ చేసింది, అంటే 1 hour 45 minutes చేసింది. హౌ మచ్ టైమ్ డిడ్ షీ టుక్ టు కంప్లీట్ ద హోంవర్క్? సబ్ట్రాక్షనే కదా. చూడండి, స్టార్టెడ్ టైమ్ ఆఫ్ హోంవర్క్ 7 PM, ఫినిష్డ్ టైమ్ ఆఫ్ హోంవర్క్ 8:45, time taken by Bindu to complete the homework 8:45 minus 7. So this is 1:45. 1 hour 45 minutes అని కూడా రాయొచ్చు. థర్డ్ క్వశ్చన్, Sarala spent 5 hours 45 minutes on first day and 6 hours 15 minutes on second day to paint a wall. How much time did she spend in 2 days? ఫస్ట్ డే సెకండ్ డే కొంత టైం స్పెండ్ చేసింది అన్నారు. టోటల్గా ఎంత టైం అన్నప్పుడు ఎడిషన్ చేయండి. టైమ్ స్పెంట్ టు పెయింట్ వాల్ ఆన్ ఫస్ట్ డే 5 hours 45 minutes. టైమ్ స్పెంట్ టు పెయింట్ వాల్ ఆన్ సెకండ్ డే 6 hours 15 minutes. సో టైమ్ స్పెంట్ ఇన్ 2 days అన్నప్పుడు మనము ఎడిషన్ చేయాలి. సో 5 + 5 10, 4 + 2 6, 60 minutes, 6 + 5 11 hours. సో 11 hours 60 minutes అన్నప్పుడు అవి ఏమవుతుంది? 12 hours అవుతుంది. 60 minutes is equals to 1 hour. సో టోటల్గా అమ్మాయి ఎంత టైం స్పెండ్ చేసింది? ఫోర్త్ ప్రాబ్లం, ద స్కూల్ ఫుట్బాల్ గేమ్ ఎండెడ్ at 5:30 PM. ఇఫ్ ద ప్లే టైమ్ వాజ్ 90 minutes, at what time did the game started? సో ఇక్కడ 5:30 కల్లా గేమ్ ఎండ్ అయిపోయింది. టోటల్గా ఎంత టైం ఆడారు? 90 minutes. 90 minutes అంటే 1 hour 30 minutes కదా. 60 minutes అంటే 1 hour కదా. సో 1 hour 30 minutes. గంటన్నర సేపు ఆడారు. 5:30కి అయిపోయింది అంటే ఎన్నింటికి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు? 4కి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. టైమ్ ఆఫ్ ఫుట్బాల్ 5:30 PM. ప్లే టైం 90 minutes. 90 minutes అంటే ఏంటమ్మా? సో 130 hours అన్నట్టు, అంతే కదా. 1 hour 30 minutes. సో గేమ్ స్టార్టెడ్ టైం అంటే 5:30లో నుంచి ఈ 1 hour 30ని మనం తీసేయాలి. సో 0, 5 - 1 4. సో గేమ్ ఎన్నింటికి స్టార్ట్ అయింది? 4 o'clockకి స్టార్ట్ అయింది.